హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి ప్రెసెంట్ మన ఏపీలో కొత్త ఓటర్ల కోసం సర్వే అయితే జరగడం అయితే స్టార్ట్ అయిందనమాట. ఇంటింటికి కూడా బిఎల్ఓలు వస్తారనమాట. తప్పనిసరిగా మీ యొక్క జిరాక్స్ కాపీస్ అన్ని కూడా రెడీ చేసుకుని పెట్టుకోవాలి. అవేంటనేది కూడా క్లియర్గా చూసేద్దాం. అండ్ ఎందుకు ఈ ఓటర్ కార్డు కోసం సర్వే అనేది జరుగుతుంది అనే డౌట్ కూడా చాలా మందికి ఉంది. ఆ డౌట్ గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా ఓటర్ సర్వే గురించి డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి హెల్ప్ అవుతుంది అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ మనకి జూన్ 15 నుంచి అయితే ఈ సర్వే అయితే స్టార్ట్ అయిందండి. ఎందుకు ఏంటి దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే చూసేది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తే డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా అర్థమవుతాయి. అండ్ మర్చిపోకుండా వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఎంతో కొంతమందికి హెల్ప్ అవుతుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ప్రస్తుతం ఇంటింటికి సర్వేకు ఎన్నికల సంఘం సిద్ధం. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SSR 2026 ప్రక్రియ అయితే ప్రారంభమైందనమాట. ఎన్నికల సంఘం ప్రతి అర్హుడైన పౌరుడిని ఓటర్గా నమోదు చేయడం, అలాగే ఇంకా డూప్లికేట్ ఓట్స్ ఉంటాయి కదా, వాటిని కూడా తీసేస్తారనమాట. అలాగే మరణించిన వారు ఉంటారు కదా, వాళ్ళ యొక్క నేమ్స్ని కూడా తీసేస్తారనమాట. సో వీటన్నిటి గురించి ఇప్పుడు ఓట్స్ గురించి మనకి సర్వే అయితే చేస్తున్నారనమాట. ఇంటింటికి వచ్చి సర్వే అయితే చేస్తున్నారు. అండ్ మీ ఇంటికి రాకపోతే ఏం చేయాలనేది కూడా చెప్తాను. మీరే మొబైల్లో చేసుకోవచ్చు అనమాట. అంటే కొత్తగా ఓటర్ కార్డ్స్ అయితే వస్తున్నాయండి. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా చెప్తాను. ఈ కార్యక్రమంలో భాగంగా బూత్ లెవెల్ ఆఫీసర్లు ప్రతి ఇంటింటికి వచ్చి ఈ సర్వే అయితే చేస్తున్నారనమాట. ఇప్పటికే చాలా మంది దగ్గరికి వచ్చే ఉంటారు. సో ఎవరింటికి అయితే వచ్చారో కామెంట్ చేసేయండి. అండ్ ఎవరింటికి రాలేదు అనేది కూడా కామెంట్ చేసేయండి. సో ఇంటింటికి వచ్చి సర్వే అనేది స్టార్ట్ చేశారనమాట. అంటే జూన్ 15th నుంచి అయితే స్టార్ట్ చేశారనమాట. జూలై 15, 18th వరకు కూడా మనకి ఈ సర్వే అనేది కొనసాగుతుంది. అయితే ఈ డోర్ టు డోర్ ఇన్యూమరేషన్ ప్రక్రియ అంటే ఏంటి అనేది చూసేయండి. అంటే ఈ ప్రాసెస్ అంటే ఏంటి అనేది కూడా చూసేయండి. ఎన్నికల సంఘం నిర్వహించే ఈ ఇన్యూమరేషన్ ప్రక్రియలో బిఎల్ఓలు ప్రతి ఇంటికి వెళ్ళి ఓటర్ వివరాలను ధృవీకరిస్తారనమాట. అంటే ఓటర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకుంటారు. ప్రతి ఓటర్కు ప్రత్యేక ఫామ్ అందజేసి అందులోని మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్అప్ చేస్తారనమాట. ఈ సర్వే ద్వారా మనకి కొత్త ఓట్స్ వస్తాయి, అలాగే డూప్లికేట్ ఓట్స్ అన్నీ కూడా పోతాయి. అలాగే అడ్రస్ మార్చుకోవచ్చు. అలాగే మరణించిన వారి అంటే డెత్ క్యాండిడేట్స్ వాళ్ళ పేర్లు అనేది తొలగించేస్తారనమాట. అండ్ ఏమన్నా ఫేక్ ఇన్ఫర్మేషన్స్ ఉన్నా అవన్నీ కూడా తీసేస్తారనమాట. సో ఇలాంటివన్నీ ఈ సర్వేలో అయితే జరుగుతాయి. అయితే ఓటర్లు సిద్ధంగా ఉంచవలసిన ఏమేమిటి అనేది కూడా చూపించేస్తాను. ఇందులో మనకి అంటే ఈ న్యూమరేషన్ ఫామ్ నింపే సమయంలో ఈ డీటెయిల్స్ అన్ని కూడా అడుగుతుంది అనమాట. ఓటర్ ఐడి నెంబర్ అంటే ఓట్ కార్డ్ మీద నెంబర్ ఉంటుంది కదా, ఓటర్ ఐడి నెంబర్, అలాగే ప్రెసెంట్ అడ్రస్, అలాగే మీ యొక్క పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, అలాగే ఫ్యామిలీ మెంబర్స్ యొక్క డీటెయిల్స్ కూడా అడుగుతుంది. అలాగే తాజాగా పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో కూడా అడుగుతారు అనమాట. అంటే మీ యొక్క రీసెంట్గా దిగిన హాఫ్ సైజ్ ఫోటో కూడా అడుగుతారు. సో ఇవన్నీ కూడా రెడీగా ఉంచుకోండి. అంటే వాళ్ళు ఒక ఫామ్ అయితే ఇస్తారనమాట. ఆ ఫామ్ లో మనకి ఓటర్ ఐడి ఫిల్అప్ చేయాలి, అలాగే అడ్రస్ ఫిల్అప్ చేయాలి, డేట్, అలాగే ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, అలాగే ఫ్యామిలీ యొక్క డీటెయిల్స్ కూడా ఫిల్అప్ చేయాలన్నమాట. అలాగే హాఫ్ సైజ్ ఫోటో అతికించి మీ యొక్క సిగ్నేచర్ చేసి అయితే ఇవ్వాలన్నమాట. అవి ఏమేమి ఫామ్స్ అనేది మనకి 3 రకాల ఫామ్స్ అయితే ఉంటాయి. అవి దేనికి అనేది కూడా చూపిస్తాను. అంతకన్నా ముందు ఈ సర్వే స్టార్టింగ్ వచ్చేసరికి జూన్ 15th నుంచి అయితే స్టార్ట్ అయిందండి. జూలై 14th వరకు కూడా ఈ సర్వే అనేది కొనసాగుతుంది. అలాగే జూలై 21 నుంచి మనకి కొత్త ఓటర్ కార్డ్స్ కూడా వస్తాయి అనమాట. సో ఇక్కడ 3 రకాల ఫామ్స్ ఉంటాయి అన్నాను కదా. ఫామ్ 6 వచ్చేసరికి కొత్త ఓటు నమోదు కోసం, అంటే మీరు కొత్తగా ఓటు క్రియేట్ చేయాలనుకుంటే కనుక ఫామ్ 6 అనేది ఇచ్చేస్తారు. ఒకవేళ ఫామ్ 7 అంటే ఓటు తొలగింపు, అంటే ఆ ఓటు లేని వాళ్ళ గురించి ఫామ్ 7 అయితే ఇస్తారు. ఫామ్ 8 వచ్చేసరికి పేరు, చిరునామా మార్పులు లేదా ఇంకేమన్నా మార్పులు చేయడం కోసం ఫామ్ 8 అయితే ఇస్తారనమాట. ఇలా 3 రకాల ఫామ్స్ అయితే ఉంటాయి. డూప్లికేట్ ఓట్ పై ప్రత్యేక దృష్టి. ఎన్నికల సంఘం ఈసారి ఫేక్ మరియు డూప్లికేట్ ఓట్లను గుర్తించడంపై ప్రత్యేక దృష్టి పెట్టిందనమాట. అంటే ఒకే వ్యక్తి 2 చోట్ల ఓట్లు ఉంటే విచారణ జరిపి ఒకటే తొలగిస్తారనమాట. అంటే ఒకటే ఉంటుంది ఓటు. ఇంకా డూప్లికేట్ ఓట్స్ అన్ని కూడా తీసేస్తారు కాబట్టి మనిషికి ఒక ఓటు మాత్రమే ఉంటుంది. ఇందులో తప్పుడు సమాచారం ఇచ్చిన వారిపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉందండి. అండ్ నెక్స్ట్ చూడండి, ఈ బిఎల్ఓ ఇంటికి రాకపోతే ఏం చేయాలి. సో రాకపోతే కనుక ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా మీరు
మీ యొక్క ఓటర్ ఐడిని అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట, అప్డేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎన్విఎస్పి పోర్టల్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు, లేదా నేరుగా తహసీల్దార్ కార్యాలయంకి వెళ్ళైనా మీ యొక్క ఓట్ని అనేది అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. మీ యొక్క మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? లైవ్లో కావాలంటే ఓట్ కార్డ్ అని కామెంట్ చేయండి. ఎక్కువగా ఓట్ కార్డ్ అని కామెంట్స్ వస్తే కనుక నేను నెక్స్ట్ వీడియోలో లైవ్లో షేర్ చేస్తానండి. అంటే మన మొబైల్లోనే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో ఎవరికైనా కావాలంటే ఓట్ కార్డ్ అని కామెంట్ చేయండి. ఎక్కువగా వస్తే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇది వచ్చేసరికి ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు. చూడండి, కొత్త ఓటుని నమోదు చేయవచ్చు. అలాగే అడ్రస్ని చేంజ్ చేసుకోవచ్చు, అడ్రస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మన మొబైల్లోనే చేసుకోవచ్చు. ఒకవేళ కావాలి, లైవ్లో కావాలి అంటే ఓట్ కార్డ్ అని కామెంట్ చేసేయండి. నేను నెక్స్ట్ వీడియో లైవ్లో చూపిస్తాను. సో ఈ సర్వే అయితే స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పటికే మీ ఇంటి దగ్గరికి వచ్చే ఉంటారు. రాకపోతే కనుక త్వరలోనే వస్తారనమాట. ఎందుకంటే జూలై 15th వరకే కూడా ఈ సర్వే అనేది జరుగుతుంది. రాకపోయినా చేసుకోవచ్చు. అది ఎలా ఏంటన్నది నేను లైవ్లో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఎక్కువగా కామెంట్స్ అండ్ లైక్స్ వస్తే కనుక షేర్ చేస్తాను లైవ్. ఇప్పుడు జరుగుతున్న ఈ ఓటర్ ఐడి సర్వేలు ఎలక్షన్స్ గురించి అయితే జరుగుతున్నాయి అనమాట. సో మీ యొక్క ఓట్ కార్డ్ ని అప్డేట్ చేసేందుకు బూత్ లెవెల్ ఆఫీసర్లు అయితే మీ ఇంటికి అయితే వస్తారనమాట. సో ఇదనమాట ఈ రోజు ఇన్ఫర్మేషన్. ఇందులో ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోద్దు, వెళ్లే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి హెల్ప్ అవుతుందండి. ఇక్కడ చూడండి, తుది ఓటర్లు ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే మనకి సెప్టెంబర్ 22 అయితే విడుదల అవుతుంది అనమాట. సో ఇదనమాట ఏపీ ఓటర్ జాబితా సర్వే 2026 రాష్ట్ర వ్యాప్తంగా కీలక ప్రక్రియగా మారింది. ప్రతి అర్హుడైన పౌరుడు ఓటర్గా నమోదు కావడం ఎంతో అవసరం అండి. బిఎల్ఓలు ఇంటికి వచ్చినప్పుడు సరైన డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చి మీ యొక్క ఓటు హక్కును సురక్షితంగా ఉంచుకోండి. ఓటర్ జాబితాలో మీ పేరు ఉందో లేదో తప్పనిసరిగా ఒకసారి చెక్ చేసుకోండి.